పూరీలు ఇలా మెత్తగా రావాలన్నా మరియు పూరీలు పొంగాలన్నా మీరు ఈ చిట్కా పాటించాల్సిందే. ఆ చిట్కా కోసం వీడియో చివరి వరకు చూడండి. ముందుగా 1/2 కేజీ గోధుమ పిండి తీసుకోండి. అందులో రుచికి సరిపడా సాల్ట్ మరియు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మంచిగా ఓన్లీ ఫింగర్స్ని యూజ్ చేస్తూ పిండిని మొత్తం కలుపుకోవాలి. ఆయిల్ మొత్తం పిండికి అబ్జర్వ్ అయిన తర్వాత పిండిలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఈ పిండిని ముద్దగా చేసుకున్న తర్వాత ఈ పిండిపై మూత పెట్టి కాసేపు పక్కన పెట్టాలి. ఇలా చేయడం వల్ల పూరీలు మెత్తగా వస్తాయి. ఈలోగా మనం పూరీలోకి పూరీ చట్నీ రెడీ చేసుకుందాం. దీనికోసం 1 కప్పు శనగపిండి తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని పోపు వేసుకోవడం ఎలానో చూద్దాం. నేను ఆలుగడ్డలు మరియు ఎండుమిర్చి మరియు ఆనియన్స్, కరివేపాకు అలాగే జీలకర్ర తీసుకున్నాను. పోపు వేసుకునే విధానం చూసినట్లయితే ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడవగానే అందులో ఆయిల్ వేసి తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. కొంచెం వేగగానే అందులో ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా కాస్త వేగిన తర్వాత అందులో ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకొని కరివేపాకు కాస్త వేగగానే అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు కూడా వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 2.5 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ ఎసరు వచ్చినప్పుడు మనం టేస్ట్ చూసుకొని సాల్ట్ అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. పూరీలను కాల్చుకుంటున్నప్పుడు మనం పూరీని ఆయిల్లో వేయగానే పూరీ పైకి గరిటెతో ఇలా ఆయిల్ని పైకనడం వల్ల పూరీలు మంచిగా పొంగుతాయి. అలాగే మనం పిండి కలుపుకునేటప్పుడు పిండిలో ఆయిల్ వేసి కలిపి కాసేపు పక్కన పెట్టుకున్నాం కదా, అలా చేయడం వల్ల పూరీలు మెత్తగా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.